అనంతపురం జిల్లాలో ఓట్ల అక్రమాలపై చర్యలకు రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇప్పటికే 7 తహసీల్దార్లు 223 మంది బిఎల్ఓలకు నోటీసులు ఇచ్చారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి నివేదించారు జిల్లా కలెక్టర్ గౌతమి. జిల్లాలో ఇప్పటికే 2 ఉన్నతాధికారులపైన వేటు పడింది. ఉరవకొండ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల ఫిర్యాదు, కలెక్టర్ గౌతమి నివేదిక ఆధారంగా ఈసీ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అనంతపురం జిల్లాలో ఓట్ల అక్రమాలకు సంబంధించి చర్యలు తీసుకున్న డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఉరవకొండలోని ఓట్ల అక్రమాలపై గతం నుంచి పోరాడుతున్న పయ్యావులు చేసి బిగ్ రిలీఫ్ గా చెప్పొచ్చు. ఎవరైతే అధికారులు ఓట్ల అక్రమాలకు బిఎల్ఓలను ఒత్తిడి పెంచి రాజకీయ పార్టీగా అనుగుణంగా పనిచేస్తున్నారో వారందరిపై ఆధారాలతో సహా కలెక్టర్ ఫిర్యాదు చేయడంతో పయ్యావులు కేశవ్ వారిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది జిల్లా కలెక్టర్ ఎన్నికల కమిషనర్ ఎన్నికల సంఘానికి. ముఖ్యంగా 223 మంది బిఎల్ఓలు 7 తహసీల్దార్లు వీరందరికీ పెద్ద షాక్ గా చెప్పొచ్చు. వీరిపై రేపో మాపో ఖచ్చితంగా వేటు పడే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా దాదాపు ఇంతకు మునిపే ఇద్దరు ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకున్నారు, సస్పెండ్ చేస్తూ జీవో జారీ చేశారు. దానికి తగ్గట్టుగా కూడా సరిగ్గా పని చేయకపోవడంతో ముఖ్యంగా రాజకీయ పార్టీకి అనుగుణంగా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఓటర్ తయారు కానీ లేదా ఓటర్ తొలగింపు చేస్తున్నారంటూ కూడా ఆయన ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు పరిగణలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్ ఎన్నికల సంఘానికి నివేదించింది. గత 3 రోజుల క్రితమే నివేదించినా కూడా ఆలస్యంగా వీళ్ళకి చేయడం తెలుస్తోంది. వీరందరిపై కూడా రేపో మాపో చర్యలు తీసుకొని సస్పెండ్ చేసే అవకాశం కూడా తెలుస్తుంది. ప్రియా, రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.